ఏడేడు జన్మలకు ఈ భర్తే కావాలి అని మీ మనసులో ఉందా? బంగారు పుష్పాలతో బంగారు దేవతామూర్తిని కొలిస్తే మన కోరిక నెరవేరుతుందిట. 5 గ్రాములు దాటకుండా దేవతామూర్తుల బంగారు విగ్రహాల్ని చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హలో అండి, ఇప్పటి వరకు గోల్డ్కి సంబంధించి చాలా వెరైటీస్ బీడ్స్తో సహా లైట్ వెయిట్తో సహా చాలా చూపించాను. ఎక్కువ మంది దేవతామూర్తుల విగ్రహాలైనా ఒక గిఫ్ట్ పర్పస్లో ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్నా, లేకపోతే పూజా మందిరంలో చిన్న బౌల్లో అయినా భగవంతుడికి నైవేద్యం పెడితే బాగుండు అనుకున్నా, లేదా దేవతామూర్తులవి బంగారు విగ్రహాలు మనం పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక సో ఎన్ని గ్రామ్స్లో అసలు వస్తాయి, వీటికి స్కీమ్స్ అనేవి మనకి వర్తిస్తాయా వర్తించవా, ఇలాంటి డౌట్లు చాలా ఉంటాయి కదా. సో నా స్పెషల్ ఇంట్రెస్ట్తో ఈరోజు గాడ్ ఐడల్స్ అలాగే వాళ్ళకి పెట్టే నైవేద్యం పాత్రలు కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాను. అలాగే కొన్ని కుంకుమ భరిణల కలెక్షన్ కూడా మీకు నేను చూపిస్తున్నానండి. సో ఇది కూడా మొత్తం మీకు ఈ వీడియోలో చూపించే కలెక్షన్ మొత్తం కూడా ఒక అవగాహన పరంగానే ఉంటుంది. మనం జనరల్గా వెళ్తాం కదా, చూస్తాము ఇదే వెండిలో ఉంటే ఎంత వస్తుంది, ఇదే బంగారంలో ఉంటే మనం ఎంత స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి, మీలాగే నాకు కూడా. సో నేను చూస్తూనే ఆ సబ్జెక్ట్ అనేది మీకు కూడా అందించాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. జనరల్గా దేవుడికి సంబంధించి ఒక కుంకుమ భరిణ కొనాలన్నా, ఒక గ్లాస్ కొనాలన్నా, ఒక పంచపాత్ర కొనాలన్నా, లేదా పిల్లల కోసం చిన్న బౌల్స్ కొనాలన్నా ఇవి ఎంత వెయిట్లో వస్తాయి, విగ్రహాలు అనేవి ఎంతెంత సైజెస్లో ఉంటాయి అనేది వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. నాకేదైనా నచ్చితే స్టేబుల్గా ప్రమోట్ చేస్తాను. మన ఛానల్ వాళ్ళకి పరిచయం అవసరం లేనటువంటి పేరు పన్నా జ్యువెలర్స్. పన్నా జ్యువెలర్స్కి సంబంధించి లైట్ వెయిట్ జ్యువెలరీ 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ లోపల ఉండేటువంటి నెక్లెస్లు కావచ్చు, ఇయర్ రింగ్స్ కావచ్చు, లేకపోతే బీడ్స్ కలెక్షన్ కావచ్చు, చాలా కలెక్షన్ అనేది చూపించాను. రీసెంట్గా నేను విజిట్ చేసినప్పుడే ఎప్పుడూ ఎవరు అంతగా ప్రమోట్ చెయ్యనటువంటి దేవతా విగ్రహాలు, ఎందుకంటే మనది డివోషనల్ ఛానల్, మన ఛానల్ తరపున చాలామంది బంగారు విగ్రహాలు మనం పూజా మందిరంలో పెట్టుకుంటే అసలు ఎంత వెయిట్ అనేది పెట్టాల్సి వస్తుంది అనేటువంటి సందేహం ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే 5, 6, 7 గ్రాములు దాటకుండా దేవతామూర్తుల విగ్రహాల కలెక్షన్ చూపిస్తున్నాను. ఇది పన్నా జ్యువెలర్స్, హైదరాబాద్లో సికింద్రాబాద్ ప్యారడైజ్కి ఆపోజిట్లో ఉంటుందండి. సో హైదరాబాద్ వస్తే ప్యారడైజ్లో మెట్రోలో వచ్చి గనక ఆగాము అంటే ఎంజీ రోడ్ వైపు వస్తే గనక ఈ షాప్కి రావచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది. వెబ్సైట్ వాళ్ళ డీటెయిల్స్ కావచ్చు, స్క్రీన్ మీద ఉండే వాట్సాప్ నెంబర్కి కావచ్చు, మీకు ఉండేటువంటి సందేహాలైనా స్క్రీన్ షాట్స్ అయినా పంపించి చక్కగా మీరు స్టేట్మెంట్ అయితే తీసేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి దేవతామూర్తుల విగ్రహాలు చిన్న అన్నమాట. ఎందుకంటే బంగారం పెద్దవి పెట్టలేం కదా, పూజా మందిరంలో చిన్నగానే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు చాలామంది ఇష్టపడి పెట్టుకుంటున్నారు కూడా. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఇక్కడ మీకు కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉందన్నమాట. మీరు ఎక్కడైనా ఏదైనా డిజైన్ చూసి వెంకటేశ్వర స్వామిలో ఇలా రావాలి, లేకపోతే ఆంజనేయ స్వామిలో ఈ మోడల్ కావాలి అని చెప్పి కస్టమైజ్ చేయించుకునే ఫెసిలిటీ ఉంది. వీటికి కూడా స్కీమ్స్ అనేవి వర్తిస్తాయి. ఇందులో అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు ఒక రుబీ రావాలి, లేకపోతే దీని మీద ఒక డైమండ్ వస్తే బాగుంటుంది అని కొంతమందికి అనిపిస్తుంది కదా, చిన్న ఎనామెల్ పెయింట్ లాంటిది వస్తే బాగుంటుంది. ఇలాంటి కస్టమైజేషన్ కూడా ఉంది. మనకి బీడ్స్తో సహా ఏమన్నా యాడ్ చేస్తే దేవుడు కూడా బాగుంటాడు అని మనసులో ఏమన్నా ప్లాన్స్ ఉంటే వాటిని కూడా చెప్పి చక్కగా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు. నేను ఇక్కడ చాలా లిమిటెడ్గా చూపిస్తున్నానండి. ఇంకా చాలా స్టాక్ అనేది ఉంటుంది. గ్లాసెస్ నుంచి లేకపోతే ఈ కుంకుమ భరిణాల నుంచి ప్రతిదీ కూడా అనమాట. పూజా సామాగ్రి దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనం బంగారంలో కూడా చేయించుకోవచ్చు. బట్ ఇక్కడ సెలెక్టివ్గా నాకు బాగా నచ్చినవి లైట్ వెయిట్లో ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాలు చూపిస్తున్నాను. తక్కువ వెయిట్లో మనకు కనపడేవి ఏవి కూడా ముందే గుర్తుపెట్టుకోవాలి, సాలిడ్ ఉండవండి. సాలిడ్లో చేయించుకోవాలి అనుకుంటే మన దగ్గర డబ్బులుంటే చేయించుకోవచ్చు. బట్ ఇవన్నీ కూడా నార్మల్గా లైట్ వెయిట్లో ఉండేవన్నమాట. ఓకేనా? సో ఒక్కొక్కటి నేను చూపిస్తాను, ఎన్ని గ్రామ్స్లో దేవతామూర్తుల క్యార్వింగ్స్ ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు సైజులో చూస్తేనే అర్థమవుతుంది కదా. ఫస్ట్ అయితే అమ్మవారిది చిన్ని విగ్రహం చూడండి. ఇంత చిన్న విగ్రహంలో కూడా స్మైలీ ఫేస్తో ఇగో అమ్మవారిది చేతిలో ఉండేటువంటి ఆ కలశంలోంచి నాణ్యాలు పడుతున్నట్టుగా ఉండే మోడల్ మనందరికీ తెలుసు కదా. సో ఇది బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి 10 గ్రామ్స్ 10.700 అనమాట. 10 గ్రామ్స్లో ఇందులో ఏమీ స్టోన్ కానీ ఏం లేవు కాబట్టి ఇందులో ఉండే గోల్డ్ 10 గ్రామ్స్ అనమాట. అంటే 1 తులం మనం స్పెండ్ చేస్తే
అమ్మవారిది ఈ చక్కనైనటువంటి విగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇంకా చిన్నదండి, అందులోనే చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అమ్మవారిది ఆ విగ్రహం పక్కనే ఇంకా చిన్న విగ్రహం అనమాట. జస్ట్ 5 గ్రామ్స్లో 5.150లో ఈ విగ్రహం అమ్మవారి ఫేస్లో కావచ్చు, క్యార్వింగ్లో కావచ్చు, డిజైనింగ్లో కావచ్చు ఎలాంటి చేంజ్ లేదండి, సేమ్ అలాగే ఉంది. ఇదిగో పీజేఈ వాళ్ళ మార్కుతో తయారు చేసినటువంటి బ్యూటిఫుల్ అమ్మవారి ఐడల్. తర్వాత వచ్చేసి గణేష్ ఐడల్. వినాయక చవితి నుంచి అంటే నెక్స్ట్ గృహప్రవేశాలు చేసుకునేవారు కావచ్చు, వినాయక చవితి నుంచే వస్తువుని చేర్చి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు, విజయదశమి టైంకి కూడా విగ్రహాలు ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి గణేష్కి సంబంధించింది చిన్ని ఐడల్ చూడండి. అండ్ ఇంత చిన్న విగ్రహంలోనే ఇక్కడ మూషికం వచ్చినట్టుగా, పళ్ళు వచ్చినట్టుగా ఎంత బాగా పెట్టారో చూసారా. క్యార్వింగ్ అనేది ఎంత బాగుందోనండి. సో ఇది వచ్చేసి జస్ట్ 4.7 గ్రామ్స్ అండి, 4.7 గ్రాముల్లో చిన్ని బంగారు గణపతి విగ్రహం. సేమ్ అమ్మవారికి సంబంధించి అదే మోడల్లో డిఫరెంట్ అనమాట సైజెస్లో మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. 4.920 వెయిట్ సో మళ్ళీ 5 గ్రామ్స్లోనే ఇదొక మోడల్ కనిపిస్తుంది. సో అదంతా ప్యూర్ గోల్డ్ అండి. అంటే మనకి బంగారు విగ్రహం అంటే బంగారు రంగులో మెరిసిపోవాలి అని ఎల్లో గోల్డ్ టైప్లో అనుకుంటారు కదా చాలామంది. సో అలాంటి వాళ్ళ కోసం మీకు ఇక్కడ ఫేస్ అయితే అంత బాగా కనిపించట్లేదు, కానీ బయట డైరెక్ట్గా నాకు కెమెరా ఫోకసింగ్ అనేది చిన్న విగ్రహం అండ్ మెరుస్తుంది కదండి, దానివల్ల మీకు అలా అనిపిస్తుంది. చూడండి హాల్ మార్క్ తోటి ఇక్కడ కనిపిస్తుంది కదా, హాల్ మార్క్ పీజేఈ వాళ్ళ మార్క్ తోటి జస్ట్ 4 గ్రాములండి, 4.6 గ్రాముల్లో ఇంత ఎల్లో గోల్డ్లో చక్కగా ఉన్నటువంటి దేవతామూర్తి విగ్రహం సరస్వతి అమ్మవారిదండి. ఇదిగో సరస్వతి అమ్మవారి విగ్రహం. ఇవేవి కూడా డైరెక్ట్గా ఫేస్లో కనపడట్లేదు, కెమెరా ఫోకసింగ్ అనేది, ఎందుకంటే గోల్డ్ కదండి బాగా షైన్ అవుతుంది, సో దానివల్ల ఫోకసింగ్ అనేది తెలియట్లేదు. కానీ ఇది కూడా అండి 5.7 గ్రామ్స్లో సరస్వతి అమ్మవారిది ఐడల్. ఎంత బాగుందో చూడండి. కింద హంసని కూడా ఇచ్చారండి, కలుపు ఇవ్వడం మాత్రమే కాదు, హంసని కూడా డిజైన్ చేశారు దీని మీద. ఇదిగో బ్యూటిఫుల్ కృష్ణయ్య విగ్రహం, చిన్ని కృష్ణయ్య, లడ్డూ కృష్ణ స్మైల్తో ఎంత బాగున్నాడో చూసారా. ఇది వచ్చేసి 11.650 గ్రామ్స్లో లడ్డూ కృష్ణ. చూసారా క్యార్వింగ్ ఎంత బాగుందో అండి, పాదాలతో సహా ఎవ్రీథింగ్. చిన్ని కన్నయ్యను బంగారు రూపంలో పూజా మందిరంలో పెట్టేసుకోవాలి అనుకునే వాళ్ళకి 11 గ్రామ్స్ స్పెండ్ చేశారు అంటే. ఇది కూడా మనకి కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంది, ఎన్ని గ్రామ్స్లో కావాలంటే అన్ని గ్రామ్స్లో. అండ్ నెక్స్ట్ గణపతిది ఎల్లో గోల్డ్లో అనమాట. ఇప్పుడు ఇందాక చూసింది నక్షీలో, అండ్ ఇది వచ్చేసి పెద్ద విగ్రహం. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో, పీఠం అయినా చుట్టూ బ్యాక్ క్యార్వింగ్ అయినా ప్యూర్ గోల్డ్. అండ్ ఇది కొంచెం నాకు వెయిట్ కూడా అనిపిస్తుందండి, పట్టుకుంటే లైట్ వెయిట్ అనిపించలేదు. ఎస్ కరెక్టే, 20 గ్రామ్స్ ఆల్మోస్ట్ ఒక 20 గ్రామ్స్లో వస్తుందన్నమాట ఈ విగ్రహం. చూసారా ఎంత బాగుందో. లక్ష్మీ అమ్మవారిది ఇంకొంచెం వెయిట్ పెరిగితే సాలిడ్ గోల్డ్లో నక్షీలోనే అండి ఇది. సో 15.420 అనమాట. చూడండి స్మైలీ ఫేస్తో ఎక్కడ దొరుకుతాయా అని చాలామంది చూస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి బ్యూటిఫుల్గా ఉన్నటువంటి లక్ష్మీదేవి విగ్రహం అనమాట. చూసారా ఇది 15 గ్రాముల్లో అనమాట. ఇంకా ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తున్నానండి, డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ గ్రామ్స్లో ఉన్నామన్నమాట ఇవన్నీ. సో 9.8 గ్రామ్స్లో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం. ఇంకా మోస్ట్ ఫేవరెట్ ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి అండి, నిలువెత్తు రూపం స్వామివారిది, పాదాలతో సహా ఏదో పద్మం మీద నిలబడినట్టుగా చక్కనైనటువంటి స్టాండ్తో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూసారా అండి. సో ఇది వచ్చేసి 9.930 గ్రామ్స్ అనమాట. శంకు చక్రాలతో అభయహస్తము, కటిహస్తము, మెడలో వేసుకున్న ఒక 3 రకాల జ్యువెలరీ లాగా స్మైలీ ఫేస్తో. ఫస్ట్ ఆ స్మైల్ చూడండి, మీకు ఎంత క్లోజప్కి తీసుకొస్తున్నానంటే స్మైల్ కనిపిస్తుందో లేదో. అండ్ అలాగే ఇంకొంచెం తక్కువ వెయిట్లో అనమాట. ఇదిగో 4.670 గ్రామ్స్. ఇదే 4 గ్రామ్స్లో అమ్మవారిని కూడా మనం చూసాం కదా పక్క పక్కనే పెట్టుకొని. అంటే మనం ఒక తులం స్పెండ్ చేసామంటే స్వామి అమ్మవార్లు ఇద్దరూ కూడా ఇలా వచ్చేస్తారనమాట. ఇదిగో ఒక 10 గ్రాములు స్పెండ్ చేస్తే వీళ్ళిద్దరూ కలిపి మనకు వచ్చేస్తారు. చాలామందికి అనిపిస్తుంది కదా స్వామివారిని అమ్మవారిని కలిపి పెట్టుకోవాలని,
లేదా ఒక తులంలో లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా ప్లాన్ చేసుకోవాలి అని ఉంటుంది కదా. సో అలా అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. పెయిరప్గా చేసుకోవాలి అనుకుంటే శివపార్వతులు ఇలా చాలామందికి, లేదా లక్ష్మీ గణపతి ఇద్దరిని పెట్టుకోవాలి అని, సరస్వతి అమ్మవారిని కలిపి పెట్టుకోవాలనుకుంటారు కదా, అలా కూడా మీరు ఇన్ని గ్రామ్స్లో వీళ్ళ ముగ్గురు రావాలి, ఒకే స్టాండ్లో రావాలి, ఇలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చండి. తర్వాత ఆంజనేయ స్వామి అలా నిలబడి ఉన్నట్టుగా చూడండి, విగ్రహం ఎంత బాగుందో అసలు. ఇది కొంచెం చేతికి బరువుగా కూడా అనిపిస్తుందండి. స్వామివారి రూపం చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండి. ఇదిగో వాలం కూడా స్వామివారిది బాగా కనిపిస్తుందండి, చక్కగా ఉంది. 10 గ్రామ్స్ అండి, 10.8 అనమాట. ఎల్లో గోల్డ్లో కావాలనుకుంటాం కదా, ప్యూర్ గోల్డ్లో ఉంటే ఆ షైనింగ్తో ఇష్టపడే వాళ్ళకైతే ఇదిగో 5 గ్రామ్స్లో 5.7 అనమాట. ఇవి చేతికి కొంచెం ఆ సాలిడ్నెస్ అనేది తెలుస్తోందండి, బాగుంది. ఇదిగో మన అయోధ్య రామయ్య కూడా బంగారు రూపంలో వచ్చేసాడండి ఇప్పుడు షాప్స్కి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దించేశారు. ఎంత అందంగా ఉన్నాడో చూడండి బంగారు రామయ్య. ఎన్ని గ్రామ్స్ ఉంది? 17 గ్రామ్స్ అండి. మనం ఒక తులంలో కూడా చేయించుకోవచ్చేమో, బట్ ఇంత బ్యూటిఫుల్గా క్యార్వింగ్ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ మీకు సైజ్ తెలుస్తుందిగా, ఇంత కనిపిస్తుంది అనమాట. చక్కగా సాలిడ్గా పీఠంతో స్వామివారిని నిలబడినట్టుగా, దానిపైన దశావతారాలు, మనకి అయోధ్య రామయ్య తెలుసు కదా, మకర తోరణం చుట్టూ కూడా స్వామివారికి సంబంధించి దశావతారాలు వస్తాయి కదా, అలా చిన్న చిన్నగా. ఇది మీకు ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు, డైరెక్ట్గా చూస్తే కనిపిస్తుంది. గిఫ్ట్ పర్పస్ కావచ్చు, మ్యాక్సిమం నాకు తెలిసి వీటన్నిటిని గిఫ్ట్ పర్పస్లోనే ఎక్కువ మంది వాడతారు. చాలా రేర్గా ఆ పూజా మందిరాల్లో ఆ పూజ టైంకి తీసి పెట్టేసేలాగా యూస్ చేస్తారు వీటిని. అలా చిన్నపిల్లలు పుట్టిన దగ్గర నుంచి, ఉగ్గు గిన్నెల దగ్గర నుంచి ప్రతిదీ. జస్ట్ ఇప్పుడే ఉగ్గు గిన్నె మీకు చూపించాలనుకున్నాను, స్టాక్ అవుట్ అయిపోయిందండి, అందుకే మీకు నేను చూపించట్లేదు. బట్ ఇక్కడ చూడండి చిన్ని చిన్ని గిన్నెలు ఎంత బాగున్నాయో. 20 నైవేద్యం బౌల్స్ కింద యూస్ చేయొచ్చు వీటన్నిటిని. బంగారంవి చిన్న చిన్నవి, కన్నయ్యకి ఇందులో వెన్న పెట్టిన, సో మన దేవతామూర్తులకు ఇందులో పానకం వేసి పెట్టిన, గోల్డ్కి సంబంధించి అండి మొత్తం బౌల్స్ అనమాట ఇవి. ఒక్కొక్కటి మీకు ఐడియా అనుకుంటాం కదా, మనం ఒక గ్లాస్ కొనాలంటే బంగారంలో, లేదా ప్రసాదం బౌల్ కొనాలంటే ఎంత పడతాయో అని చాలామందికి అనిపిస్తుంది కదా. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ ఉన్నవన్నీ నేను చూపిస్తున్నాను. ఒక 20 గ్రామ్స్ స్పెండ్ చేస్తే ఇంత చిన్నది ప్రసాదం బౌల్ రెగ్యులర్గా పెట్టడం కోసం అయినా కూడా వస్తుంది. అలాగే ఇది 14 గ్రామ్స్ స్పెండ్ చేస్తే చిన్ని బౌల్ ప్రసాదంకి, డ్రై ఫ్రూట్స్ అయినా, మిస్త్రీ పలుకులైనా, లేదా చేసినటువంటి నైవేద్యం ఒక ఫ్రూట్ అయినా పెట్టడానికి బాగుంటుంది. అలాగే ఇంకొంచెం మంచి క్యార్వింగ్తో కావాలంటే ఇగో 20 గ్రామ్స్ స్పెండ్ చేశారంటే ఇలాంటి బౌల్ వస్తుంది. ఇక స్పూన్స్ ఉద్ధరిణిగా కావచ్చు, దీని కింద ప్లేట్ కావచ్చు, పంచపాత్ర కింద కావచ్చు, ఎవరైనా యూస్ చేయాలనుకుంటే ఈ స్పూన్స్ ఒక్కొక్కటి చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టడం కోసమైనా పెడతాం కదా. ఇప్పుడు ఈ బౌల్లో పెట్టి పిల్లలకి ఫుడ్ పెట్టాలి, బంగారు పాత్రలో పెట్టాలి అని కూడా చాలామందికి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి 9 గ్రామ్స్ అండి స్పూన్ వచ్చేసి. ఇదిగో పంచపాత్ర స్పూన్ వచ్చేసి మనకి 11 గ్రామ్స్లో వస్తుందండి. అంత సాలిడ్ కాదు, బట్ బంగారం గ్లాస్ అట్లా. అండ్ గ్లాసెస్లోనే మంచి డిజైన్స్. ఇది సాలిడ్ అండి, చూడండి మీకు ఇక్కడ తెలిసిపోతుంది సాలిడ్నెస్ అనేది. 30 గ్రామ్స్, ఆల్మోస్ట్ 30 గ్రామ్స్ పెడితే చక్కనైన గ్లాస్ అనమాట. పానకాలైనా, దేవుడికి పాలైనా, అభిషేకాలు చేసుకోవడానికైనా, మల్టీపర్పస్ గిఫ్ట్ పర్పస్ అయినా చక్కగా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి కుంకుమ భరిణలు. వీటన్నిటికీ కూడా కస్టమైజేషన్ ఫెసిలిటీ ఉంటుంది. మనకి ఎన్ని గ్రామ్స్లో కావాలంటే అన్ని గ్రామ్స్లో చేయించుకోవచ్చు. మరి 1-2 గ్రాముల్లో ఇలాంటివి రావండి. జస్ట్ మీకు ఒక ఎస్టిమేటెడ్గా చెప్తున్నాను నేను. నక్షి డిజైన్లో ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో చూసారా, ఏనుగులు వచ్చి అసలు ఎంత క్యూట్గా ఉందో. ఓకే, సింపుల్గానే ఉందండి ఓపెన్ చేయడం కూడా. ఇందులో బిల్ పెట్టారు మందే. 47 గ్రామ్స్కి బ్యూటిఫుల్ కుంకుమ భరిణ. ఇది ఒక కుంకుమ భరిణ మోడల్ అండి. ఇది కూడా ఇలా చక్కగా. ఇది వచ్చేసి 18 గ్రామ్స్లో వచ్చే కుంకుమ భరిణ అనమాట. నక్షిలోనే ఇదొక మోడల్ అండి, చూడండి ఇక్కడ డిజైనింగ్ అనేది చేంజ్ అవుతుంది. దీని మీద ఎలాంటి స్టోను ఏం రాకుండా ప్లెయిన్ గోల్డ్లో 20 గ్రామ్స్ అనమాట. 20.7
సరదాగా చాలామందికి చూడాలని ఉంటుంది, ఎంతలో ఉంటాయో తెలియదు కదా. సో అలాంటి వాళ్ళకి ఒక అవేర్నెస్ కోసం కావచ్చు, ఇక్కడ పన్నా జ్యువెలర్స్లో ఇవి కూడా ఉన్నాయి అని చెప్పడం కోసం అని చెప్పి ఇవన్నీ కూడా షూట్ చేసి చెప్తున్నానండి మీకు.